వరాలిచ్చే తల్లి వరమహాలక్ష్మి. వరలక్ష్మి వ్రతం వస్తుంది కదండి. శ్రావణ మాసం అనగానే మనకు గుర్తొచ్చేది వరలక్ష్మి వ్రతం. అమ్మవారి పూజా విశిష్టత, అలాగే తోరం ఎలా కట్టుకోవాలి, కలశం ఎలా పెట్టాలి, వాయనం, అలాగే పాటించాల్సిన నియమాలు అన్నీ కూడా ఈ వీడియోలో ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి ఎలాంటి నియమాలు, నిష్ఠలు, మడులు అవసరం లేదండి. నిశ్చలమైన భక్తి, అలాగే ఏకాగ్రత, అలాగే పూజ చేసుకోవాలి అనే తపన ఉంటే చాలు. వరలక్ష్మి వ్రతం చేయడం వల్ల లక్ష్మీదేవి కృపా కటాక్షం కలిగి సౌభాగ్యం, ఐశ్వర్యం లభిస్తాయి. అంతేకాకుండా సకల శుభాలు కలుగుతాయి. స్త్రీలు దీర్ఘకాలికంగా సుమంగళిగా ఉండేందుకు ఈ వ్రతాన్ని ఆచరించడం తప్పనిసరి. ఈ వ్రతం పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం అనగా మనకి 2024 ఆగస్టు 16వ తేదీ వచ్చింది. నెక్స్ట్ వీడియోలో అమ్మవారి పూజ, వ్రత కథ, అలాగే కలశం ఎలా పెట్టుకోవాలి, తోరం, వాయనాలు, అలాగే 9 తోరాలు ఎందుకు చేసుకోవాలి, 9 వాయనాలు ఎందుకు పెట్టుకోవాలి, విశిష్టత గురించి తెలుసుకుందాం. ప్లీజ్